కొంచెం ఓపికలు ఉన్న వాళ్ళకు ఏమొస్తుందమ్మా? ఎమోషన్. అయ్యగారు చెప్పిన టయానికి ఇంటికి వచ్చి ప్రార్థన చేయకపోతే ఏమైద్దమ్మా? ఇప్పుడు ఇంతమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలా? ఎవరికి సమస్యలు ఉంటాయి. నేను ఏదో ఊరు వెళ్ళాను, లేకపోతే మరియా మార్తలాగా ఏమంటారు కోపం వచ్చి, నువ్వు ఇక్కడ ఉంటే ఇది జరిగేదా? డబుల్ మీనింగ్ డైలాగులు తెలుసుగా మీకు. ఇక్కడ ఉంటే ఇక్కడ జరిగేదా? ఇప్పుడు వచ్చావా అయ్యా సచ్చినాక? అన్ని రోజులు మా ఇంట్లో ప్రార్థనలు పెట్టి 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 భోజనం పెట్టి పెట్టి వంటలు వండి 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 ఏదంటే అది పెట్టి పెడితే తిని ఇలా మాకు బాధలు వస్తే చూడకుండా ఉన్నావు. నువ్వు ఒక అయ్యగారివా? ఇంత బాధల్లో ఉంటే పట్టించుకోకుండా పట్నం వెళ్ళిపోయి అక్కడ ఉంటావా? నువ్వు ఒక అయ్యగారివా? అంటే వెంటనే వచ్చి చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ దేవుడు 4 రోజులు చెప్పండి ఆలస్యం చేస్తే కానీ నీ ఎమోషన్ ఏంటో, నీ టెన్షన్ ఏంటో, అసలు నిజమైన ప్రార్థన కోరావా లేకపోతే ఆపద మొక్కులా, అన్నీ బయటపడతాయమ్మా. ఆ బాధ నష్టం జరిగినాక కూడా వచ్చినాక ఆ మార్త మరియ ప్రైజ్లాడయ్యా, వందనాలయ్యా, అయ్యా ఏమైనా దేవుని చిత్తం, ఎవరుంటారయ్యా ఇక్కడ, నా తమ్ముడు పోయిండయ్యా, ఆ సమాధి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయ చాలా అంటే ఆయన ఎంత మురిచిపోయేటోడో. నువ్వు ఇక్కడ ఉంటే చచ్చిటోడా? ఎక్కడికి పోయినావు? 4 రోజుల కింద కబురు పంపి తీయాలని వచ్చేది నువ్వు అన్నట్టు మాట్లాడారు.